చంద్రన్న మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం ఎంపీపీ బండి లక్ష్మీదేవి కృష్ణారెడ్డి అధ్యక్షతన ఎంపీడీఓ బాలచెన్నయ్య ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో పీఎస్సీ చైర్మన్ల జవాజీ రామాంజనేయులు రెడ్డి, నాసర్ రెడ్డి, కాకర్ల శ్రీనివాసులు పాల్గొన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు గత 3 నెలల ప్రగతి వివరాలు, ప్రభుత్వ పథకాల సమాచారాన్ని వివరించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ నారు బాపన్ రెడ్డి ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా గ్రామ పంచాయతీ విభజన ప్రతిపాదనలు పంపడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులను లెక్క చేయకపోవడం సరికాదని అధికారుల తీరును తప్పుబట్టారు. అదేవిధంగా పలువురు ఎంపీటీసీలు అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లులు మంజూరు కాకపోతే భవిష్యత్తులో పనులు ఎలా చేపడతామని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎంపీపీ లక్ష్మీదేవి కృష్ణారెడ్డి స్పందిస్తూ అందరూ కలిసికట్టుగా పనిచేసి మండల అభివృద్ధికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. అనంతరం ఎంపీడీఓ బాలచెన్నయ్య మాట్లాడుతూ అన్ని గ్రామాలకు ప్రభుత్వ పథకాలు సమానంగా అమలు చేయడమే లక్ష్యమని తెలిపారు. గ్రామాలను ప్లాస్టిక్ రహితంగా మార్చడం, చెత్త సేకరణ, వీధి లైట్ల సమస్యల పరిష్కారంపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక ఈ సమావేశంలో డిప్యూటీ ఎంపీడీఓ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.